అందుకని నేను బాప్తిసం తీసుకున్నానండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరలోకము చేరరు. బాప్తిస్మానికి ముందు జరగవలసిన కార్యక్రమం ఒకటి ఉంది, పశ్చాత్తాపము, రిపెండెన్స్. దేవా, నా పాపములన్నీ కూడా నీవు సిలువలో మోసావు కాబట్టి నన్ను విడిపించు ప్రభువా. పాప స్వభావం నుండి విడిపించండి. నా పాపములన్నీ నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. నీ బాల్య దినములు మొదలుకొని నువ్వు ప్రభువుని నమ్ముకునేంత వరకు నువ్వు చేసినటువంటి అతిక్రమాలన్నీ కూడా నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అది పరలోకానికి వెళ్ళడానికి అర్హత కలిగించేటటువంటి భక్తి మెట్టు. ఈ దినాన్న పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియనటువంటి విశ్వాసులు అనేక మంది